అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాం. ఎందుకు అనే విషయానికి వస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు, ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది, ఈ నెల చాలా బాగుంది కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయడం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ నచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్టుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నది అనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి, కానీ ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటే, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సింహరాశి. సింహరాశి వారికి నిజంగా చెప్పాలి అంటే, పేరుకి సింహరాశి, సింహం లాంటి వాళ్ళు మనం అని తీరుగా ఉంటాము అని అనుకుంటారు, కానీ నిజంగా ఈ నెల మొత్తము కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అనుమానం పడాల్సిన పనే లేదు. పూర్తి వ్యతిరేకం. అప్పులు చేయవలసి వస్తుంది. నా అప్పు తీర్చడం కోసం ఇంకో దగ్గర అప్పు చేసి నా అప్పు తీర్చాల్సి వస్తుంది. ఆ విధంగా ఉంటుంది మీ పరిస్థితి. ఎక్కడికి పోయినా చికాకులు, అనవసరమైనటువంటి తలనొప్పులు తెచ్చుకుంటారు. అంతేకాదు శిరోభారం, తలకాయకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కంటికి సంబంధించిన నేత్ర రోగాలు, అంటే దూరదృష్టి కనబడట్లేదు, దగ్గర దృష్టి కనబడలేదు, ఖచ్చితంగా స్పెట్స్ పెట్టాలి అనే విధముగా కష్టములు వస్తూ ఉంటాయి. నేత్రానికి సంబంధించి ఇబ్బంది వస్తూ ఉంటుంది.
అంతేకాదు మనస్పర్ధలు సోదర సోదరీమణులకు కావచ్చు, సోదరులకు కావచ్చు, మనస్పర్ధలు జరుగుతూ ఉంటాయి. ఆస్తి గొడవలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. గొడవలు ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. ఒకరి మాట ఒకరు వినకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మీరు ప్రతి దాంట్లో కూడా ఇబ్బంది పడుతూ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంటారు. విద్యార్థులు ఖచ్చితంగా మీరు కష్టపడి చదవవలసిందే. రాజకీయ రంగం కొత్త కొత్త వాగ్దానాలు ఎవరికి ఏమీ చెయ్యవద్దు తొందరపడి. నేను అది చేసి పెడతాను నీకెందుకు నేను ఉన్నాగా అన్న విధంగా తొందరపడి వాగ్దానాలు చేయవద్దు. కొత్తగా రాజకీయంలోకి వచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ నెల ఆగిపోవడం మంచిది. చేతి వృత్తుల వారు మీరు అనుకున్నంత ఆశించదు. వ్యవసాయ రంగం కూడా అంతే. మీరు అనుకున్నంత ఇదిగా ఈ నెలలో పనులు సక్రమంగా పొలం పనులు జరుగుతూ ఉండవు. ఈ రోజు జరగాల్సింది రేపటికి, రేపు జరగాల్సింది ఎల్లుండికి, లేదా ఈ రోజు జరగాల్సింది ఇంకో 4 రోజులకు వాయిదా పడే పరిస్థితి ఉంటుందే తప్ప సరైన సమయానికి మీరు పొలం పనులు చేయరు. ఇక వ్యాపారం విషయానికి వస్తే ఏదో ఒక రకమైన నష్టాన్ని మీరు చూస్తూ ఉంటారు. వ్యాపారం అంత అనుకూలించదు. ప్రతి దాంట్లో కూడా ఇబ్బంది. కొత్తగా ఇనుము వ్యాపారం మొదలు పెట్టేవారు ఈ నెలలో మొదలు పెట్టకపోవడమే మంచిది. ఈ నెలలో మొదలు పెట్టారా ఇబ్బంది పడతారు. ఇనుప వ్యాపారాన్ని ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదలు పెట్టవద్దు. మరి ఇంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కదా అన్ని రంగాలలో. మీరు ఏం చేస్తే బాగుంటుంది? మరి ఆర్థికంగా బాగాలేదు, అప్పులు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు గురువు గారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవద్దంటున్నారు. మరి ఎట్లా బ్రతకాలి? దేవుడి అనుగ్రహం ఎలా రావాలి? మనం పని ఎట్లా ముందుకెళ్ళాలి అంటే ఒకటి చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. దానికి వీలైతే సహాయం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటూ ఈ నెల జీవితాన్ని సాగించుకుంటూ ఉండాలి. కాదు తప్పదు, నేను ఈరోజు ఈ పని చేసి తీరాలి, ఇది ఈ నెల చేయకపోతే ఇబ్బంది పడతాను అనుకునే పనులు చేయవలసి వచ్చినటువంటి వారు విద్యార్థులు కావచ్చు, ఇతర రంగాల వారు ఎవరైనా కావచ్చు. ఈ నెల నేను దానికి వెళ్ళి తీరాలి, ఇంటర్వ్యూకి వెళ్ళి తీరాలి, తప్పదు అనుకున్నటువంటి వారు శుక్రగ్రహము ఉంది కదా, ఆ శుక్రగ్రహానికి రెమెడీస్ చేసుకోండి. శుక్రుడికి సంబంధించినటువంటి జపములు, హోమములు ఇటువంటివి చేసుకోండి. శుక్రుడిని బాగా ఆరాధించండి. శుక్రుడితో పాటు అమ్మవారిని కూడా ఆరాధించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన కూడా వీరికి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఎందుకు అంటే ఆర్థికంగా బాగాలేదు కదా, లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా, ఒకటి లక్ష్మీదేవికి చేస్తూ ఉండండి. శుక్రుడికి పూజలు జపములు చేయించుకోండి, కాస్త అనుకూలంగా ఉంటుంది. శుక్రుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. నవగ్రహాలు శుక్రుడు ఎక్కడ ఉన్నాడో ఎవరిని అడిగినా చెప్తారో లేదో అక్కడ రాసి పెట్టి ఉంటుంది గ్రహం పేర్లు. ఆ శుక్రుడి దగ్గరకు వెళ్ళండి. స్వామిని అనుగ్రహం నాకు కావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి, తప్పకుండా అనుగ్రహం ఇస్తుంది. మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి. లక్ష్మీదేవి గుడి మాకు దగ్గరలో లేదండి, మేము పల్లెటూరులో ఉన్నాము, ఇక్కడ అటువంటి ఉండవు. ఏదైనా దేవాలయం వెళ్ళండి, అమ్మవారి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది. అసలు అమ్మవారి దేవాలయమే లేదు, ఉండకుండా ఉండదు. గ్రామ దేవత గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఆమె లక్ష్మీ స్వరూపం. ఆమెకు నమస్కారం చేయండి, అమ్మా అని ఆమె ప్రాధేయపడండి. ఆమె మిమ్మల్ని హక్కున చేర్చుకునే మీ దరిద్రాన్ని, మీ కష్టాన్ని కొంత తీర్చివేసే ఆస్కారం ఉంటుంది. కానీ శుక్రుడికి మాత్రం తప్పకుండా రెమెడీస్ చేసుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని సంపాదించండి. శుక్రుడు అంటే భార్యాభర్తలకు కానీ, అటు జనాల్లో కానీ అనుకూలించే విధంగా ఉంటాడు. కాబట్టి శుక్రుడి అనుగ్రహం
రాశి వారికి తప్పనిసరి. కాబట్టి అందరూ ఆ విధంగా చేసుకుంటూ ఆ స్వామి అనుగ్రహం వల్ల మీకు ఈ నెల బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.